వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ నెలలో సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలో పంపిణీ చేయబోతున్నటువంటి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బుల కింద 4,010 రూపాయలు వీరికైతే, ఇక్కడ 6,010 రూపాయల పెన్షన్ డబ్బులు వీరికైతే, ఇక్కడ 2,500 రూపాయల పెన్షన్ డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, ఇటు కొత్త పెన్షన్ డబ్బుల కింద కొత్త పెన్షన్లు 4,010 రూపాయలు, 6,010 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 11 రకాల వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరే, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక అందరు అనుకున్నట్టుగానే మనకి దసరా కానుకగా జరగబోతున్నటువంటి సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల నిధులను అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకి ఇక్కడ అదిరిపోయే తాజా సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో, ఈ నెలలో చివరి ఆఖరిలో పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్లు కొత్త పెన్షన్ల, పాత పెన్షన్ల అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు పంపిణీ అవుతాయని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది వచ్చిన వెంట నుండే. కానీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయలేదని ప్రభుత్వం పైన చాలామంది మండిపడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మీరు ఇచ్చేటువంటి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరని. ఇక దీనిపైనే క్యాబినెట్ మీటింగ్లో మొన్న జరిగినటువంటి తాజా సమాచారంలో ఈ కొత్త పెన్షన్ల కోసం నిధుల సర్దుబాటు అనేది అవ్వబోతుందంట. ఇక మన తెలంగాణలో తాజాగా తెలిపినటువంటి తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు, ఇటు కొత్త పెన్షన్ డబ్బులు, ఈ 2 కొత్త పథకాలు వచ్చేసి మనకి దాదాపు ఈ దసరా పండుగ కానుకగా, లేదంటే మనకి జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికలు ముగిసిన నెల నుంచే ఈ కొత్త పెన్షన్లు, ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది విడుదల చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలో పంపిణీ అయిపోతున్నటువంటి పెన్షన్లు ఏవైతే ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మనకి పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక మళ్ళీ ఈ నెలలో కూడా నిరాశను అయితే పరచడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ నెల 29వ తారీఖు నుంచి మనకి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు 2,010 రూపాయలు, 4,010 రూపాయలు పాత పెన్షన్లే యథావిధిగా పంపిస్తున్నట్లు సమాచారం. ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.